మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. शतमानं भवति शतायुत्पुरुषस्य तेन्द्रिये आयुक्षेमेन्द्रिये प्रतिष्ठति. ఆనందాల హరివిల్లు ప్రేమలు పూసే పొదరిల్లు. ఆనందాల హరివిల్లు ప్రేమలు పూసే పొదరిల్లు. చిరునవ్వులకే పుట్టిల్లు సుఖశాంతులకే పొత్తిళ్ళు. బాంధవ్యాలే పునాదిరాళ్ళుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు ఇది బొమ్మరిల్లు. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. మీరే హారికకి సీమంతాన్ని వైభవంగా జరిపించారు. హారిక ఇప్పుడు ఈ ఇంటి బిడ్డ. అలాంటప్పుడు తనకు జరిగే కార్యక్రమాన్ని బాగా జరిపించడం మా బాధ్యత. కిరణ్మయ్య ఆ బాధ్యతని ఇంకా బాధ్యతాయుతంగా చేసింది. అందరూ మీలా ఆలోచించరు కదా బావగారు. ఇంత పెద్ద ఇంట్లో ఈ చిన్నవాళ్లకి మీరిచ్చిన గొప్ప సత్కారం ఇది. అందరూ జ్యూస్ తీసుకోండి. ఉషా, చెప్పండి అత్తయ్య. హారికకి జ్యూస్ ఇచ్చావా? ఇంకా లేదత్తయ్య. ముందివ్వాల్సింది మాకు కాదు, హారికకివ్వు. ఉదయం నుంచి చాలా ఇబ్బందిగా కూర్చొని అలసిపోయింది. వెళ్ళి తనకి జ్యూస్ ఇవ్వు. అలాగే అత్తయ్య. ఇమీడియట్ గా తన సామానంతా కిందకి షిఫ్ట్ చేసేయి. సరే అత్తయ్య. మేఘన, అత్తయ్య, ఆ షిఫ్టింగ్ పని అయిన వెంటనే హారికకి దిష్టి తీ. ఈ రోజు అందరి కళ్ళు హారిక మీదే ఉన్నాయి. అలాగే అత్తయ్య, ష్యూర్. అక్క, ఏమైందక్క? అక్క, ఏమైందక్క? అక్క లేక. అక్క, ఏమైందక్క? అక్క, అత్తయ్య, బావగారు. అక్క, 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 అక్క లేక. అక్క. భగవంతుడా, మేము మీకేం అన్యాయం చేశాం, ఏం ద్రోహం చేశాం?
ఎందుకయ్యా నా బిడ్డకింత కష్టం కలిగించావు? ఊరుకో హేమ, మన పోటీ జీవితాలకి సంతోషాన్ని ఎక్కువసేపు ఉంచడు ఆ భగవంతుడు. పిన్ని, మీరు ధైర్యంగా ఉండండి. అక్కకేమీ కాదు. హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, ఇక డాక్టర్స్ చూసుకుంటారు. అనవసరంగా కంగారు పడకండి. అమ్మో, ఈ ఉష ఓదార్పు వంకతో తెగ నటించేస్తోంది. మనం కూడా మన పెర్ఫార్మెన్స్ చూపించకపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఇదంతా? అందరం ఎంతో సంతోషంగా ఉన్న టైంలో ఇలా ఎందుకు జరిగింది? హారికకి ఏమవుతుందో అని భయంగా ఉంది. టెన్షన్ పడకురా తరుణ్, హారికకి ఏమీ కాదు. నువ్వే అధైర్యపడితే ఎలా? నాన్న, జాబ్లో ఫేస్ చేసే కేసులు డీల్ చేయడం వేరు, కానీ సొంత మనిషికి ఏమైనా అయితే కలిగే బాధ వేరు. ఐ కెన్ అండర్స్టాండ్ తరుణ్, బట్ బీ బ్రేవ్. హారికకి ఏమీ కాదనే నా మనసు చెప్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకేనా? పిన్ని గారు, హారికకి ఇలా జరిగిందంటే నాకే చాలా బాధగా ఉంది. అలాంటిది మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. హారిక మళ్ళీ నవ్వుతూ తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉండాలి. ఏమో మేఘన, హారికకి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. అందరం కిందే ఉండగా తనొక్కతే పైకి వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ దారుణాన్ని చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. పిన్ని గారు, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నేనెంత ఓవర్ యాక్షన్ చేసినా ఈ ఉషా ఓవర్ యాక్షన్ ముందు నాది సరిపోవట్లేదు. కాలం పరీక్షలు పెడుతుందని తెలుసు, కానీ మరీ ఇంత పెద్ద పరీక్ష అందరం ఆనందంగా ఉండడం చూడలేకపోయిందా? ఇంతలోనే అంత ఓరలేనితనంతో రగిలిపోయిందా? భగవంతుడా, నా బిడ్డకి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. డాక్టర్ గారు, మా వైఫ్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేమండి. తనకి బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా మారిపోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. మీలో ఎవరైనా ఏ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? మా కిరణ్ ఏ పాజిటివ్ డాక్టర్. ఓకే, తొందరగా బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి అర్జెంట్ గా బ్లడ్ ఇవ్వండి. అలాగే. సంజయ్, కిరణ్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చిరండి. సరే, వెళ్ళు త్వరగా. టెన్షన్ పడకు నాన్న, ఏమీ కాదురా, టెన్షన్ పడకు. పుట్టింటికి తీసుకెళ్లి సీమంతం చెయ్యాలి కదా వదిన గారు. ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటి కోడళ్ళకి సీమంతం, ప్రసవం రెండు ఇక్కడే మెట్టినింట్లోనే జరగాలి. భగవంతుడా, తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు. ఏదో విధంగా ఈ ఆపద నుండి కాపాడు. శుభకార్యం జరిగిన మరుక్షణమే ఇలా అశుభం చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటి వారసత్వం ఇంతటి గాయానికి గురవుతుందని ఊహించనే లేదు. పరిస్థితులు చక్కదిద్దుకొని అంత మామూలయ్యేలా చెయ్యి చాలు. పాపం అత్తయ్య, తెగ మదన పడిపోతున్నట్టున్నారు. ఇదంతా వారసుడి కోసం ఆరాటమేమో. ఫోన్లే, హారిక విషయంలో నేను వేలు పెట్టకుండానే నాకు కలిసి వచ్చింది. మరి ఉషని మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇదే మంచి టైం. అత్తగారిని గిచ్చితే నొప్పి ఉషకి కలిగేలా చేయాలి.
అత్తయ్య గారు, అందరికీ ధైర్యం ఇచ్చే మీరే ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య గారు. కన్నెర్ర చేసే మీ కళ్ళిప్పుడు కన్నీళ్లు పెట్టడం మొదటిసారి చూస్తున్నాను. బాధపడకండి అత్తయ్య గారు. అసలు ఇదంతా ఉష వల్లే వచ్చింది అత్తయ్య. మధ్యలో ఉష ఏం చేసింది? తనకేంటి సంబంధం? అంటే ఉషని అనాలని కాదు, కానీ తను జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగే అవకాశాలు ఉండేవి కాదని నా ఉద్దేశం. అసలేం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. సీమంతం బాగా జరగాలని మనం అందరం కోరుకున్నట్టే అన్నీ బాగా జరిగాయి. కానీ మీరు పెత్తనం అంతా ఉషా చేతిలో పెట్టారు. పెత్తనం రాగానే హారికని జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత పక్కన పెట్టేసింది ఉష. అవునత్తయ్య, ఇన్నాళ్ళు హారికని సొంత అక్కలా చూసుకున్నాను, కంటికి రెప్పలా చూసుకున్నాను అని గొప్పలు చెప్పుకునేది. అసలైన సమయం వచ్చేసరికి హారికను వదిలేసి వేరే పనులు చూసుకుంది. దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యతని గాలి కుదిలేసింది. పైగా మీరు హారిక మేలు కోసం చెప్పిన మాటని పట్టించుకోనే లేదు. మీ మాటని పెడచెవిన పెట్టి గంగలో కలిపేసింది అత్తయ్య. నేనేదో ఉష మీద కక్షతోనో లేదా ఉషని బ్యాడ్ చేయాలనో ఇలా చెప్పట్లేదు అత్తయ్య. జరిగింది, నేను చూసింది అన్నీ గమనించాక నాకు అనిపించింది మాత్రమే మీకు చెప్పాను. అసలు ఉష ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కనీసం మీకైనా అర్థమైతే నాకు కొంచెం చెప్పండి అత్తయ్యా. ఉష ఇంత బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్యా. అక్క అక్క అంటూ హారిక చుట్టూనే తిరుగుతూ ఇప్పుడు తన పరిస్థితిలా అవ్వడానికి కారణం ఉషని అనిపించి ఏదో ఉండబట్టలేక మీతో చెప్పాను అంతే అత్తయ్యా. మేఘన దెబ్బ కొడితే ఆ ఉష అబ్బా అనాలి. అత్తయ్య వాలకం చూస్తుంటే నా పాచిక గట్టిగానే పారినట్టుంది. పాపం ఉషని తలుచుకుంటే జాలేస్తుంది. ఇప్పటికి చాలే, ఇక మిగిలింది అత్తయ్య చూసుకునేలా ఉంది. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. డాక్టర్ గారు, హారిక కంగారు పడాల్సింది ఏం లేదండి, ఆమె బాగానే ఉన్నారు. కానీ ఏంటి డాక్టర్, నా కోడలు తన కడుపులో బిడ్డ క్షేమంగానే ఉన్నారు కదా? మీ పరిస్థితి నాకు అర్థమవుతుందండి, కానీ నాకు చెప్పక తప్పదు. మీ కోడలికైతే ఏ ప్రమాదం లేదు. తల్లికి ప్రమాదం లేదంటే మరి బిడ్డ పరిస్థితి? చెప్పండి డాక్టర్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పండి డాక్టర్. సారీ అండి, తల్లికైతే ఏ ప్రమాదం లేదు, బిడ్డ మాత్రం దక్కలేదు, అబార్షన్ అయింది. We are sorry. అబార్షన్ అయింది. We are sorry. అబార్షన్ అయింది. We are sorry.
మనకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని చూస్తున్నాను తరుణ్. నువ్వే చూడు ఏం పేర్లు పెట్టాలో. అమ్మా నాన్న పేర్లు కలిసి వచ్చేలా ఒక మంచి పేరు ప్లాన్ చేద్దాం. మా ఇంట్లోకి మొదటి వారసుడు రాబోతున్నాడు. హారిక హెల్త్ విషయంలో, పుట్టబోయే వారసుడి విషయంలో ఏ కాంప్రమైజ్ ఉండదు. జగమంతా శూన్యమాయలే, ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే. అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యా. పుట్టబోయే బిడ్డ కోసం నా కూతురు ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో కలలు కంది. అవన్నీ బొక్కి పాలు చేసావు కదయ్యా. అమ్మాని పిలిపించుకోవాలన్న దాని ఆశల్ని ఇలా కూలదోసావేంటయ్యా? నీకిదేమైనా న్యాయంగా ఉందా? ఊరుకోండి పిన్ని, పుట్టబోయే బిడ్డ కోసం మీరంతా ఎంత ఆరాటపడ్డారో నాకు తెలుసు, ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. మన ఆరాటం, ఆనందం, ఆశపడటం ఇవన్నీ ఒక్కోసారి తాత్కాలికమైపోతూ ఉంటాయి. అప్పుడే మనం కొంచెం మనసు రాయి చేసుకోవాలి. కిరణ్మయి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా చెప్పు? బాధపడితే బిడ్డ తిరిగి వస్తుందా? మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు మరొకటి చేశాడు. కలలో కూడా ఊహించని శిక్ష విధించాడు. ఏం పాపం చేశావని ఆ దేవుడు మనకింత అన్యాయం చేశాడు? ఏం నేరం చేసిందని ఇంకా లోకం చూడని ఆ పసి ప్రాణాన్ని తీసుకెళ్లాడు. ఆయనకి మనం పూజలు చేయలేదా, వ్రతాలు చేయలేదా, ఉపవాసాలు చేయలేదా? వారసుడు వారసురాలు పుడుతుందని ఎదురు చూస్తున్న మనకి ఇంత క్షోభ కలిగించాలా? ఆ దేవుడు మనకి చేసింది మామూలు అన్యాయం కాదండి. తరుణ్, నువ్వే ఇలా బాధపడుతుంటే హారిక అల్లాడిపోతుందిరా. తన మనసు ఎంత తలడిల్లిపోతుందో ఒక్కసారి ఊహించుకో. ఊరుకోరా, ఊరుకో. చూడండి వాణ్ణి ఎంత తల్లడిల్లిపోతున్నాడో. కొద్ది రోజుల్లో తనతో ఆడుకోవాల్సిన బిడ్డ అసలు భూమి మీదకే రాకుండా పోతే కన్న వాళ్ళు ఎలా తట్టుకుంటారో అనుకున్నాడో ఆ భగవంతుడు. ఇంత అన్యాయం చేసి కూడా మనం సంతోషపడే విషయం ఒకటి మనకు మిగిల్చాడు. మన హారిక మనకు దక్కింది. తనకి కూడా ఏదైనా అయ్యుంటే ఇక తరుణ పరిస్థితి ఏమయ్యేది? అలా మనల్ని మనం ఓదార్చుకోవడం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి? అంతే కదా కిరణ్మయి, మనం కలలు కనగలం, వాటిని నిజం చేసుకునే ప్రయత్నం చేయగలం. కానీ ఆ కళ నిజం కావాలా వద్దా అనేది ఆ విధిరాత రాసేవాడి చేతుల్లోనే ఉంటుంది. ఎంత అడ్డదిడ్డమైన రాతలు రాయడానికి ఆయనకి మనసు ఎలా వస్తుంది? ఎన్ని కన్నీళ్లు చూడాలనే ఆశ ఆయనకెందుకు పుడుతుంది? చూడు కిరణ్మయి, జరగబోయే దాని గురించి ఆశపడగలం, కానీ జరిగిన దాన్ని మనం మార్చలేం. జరిగిన దాన్ని భరిస్తూ బతకడం తప్ప.
సరే, మీరన్నట్టు జరిగిన దాన్ని మార్చలేమండి. కానీ త్వరలో తండ్రి కాబోతున్నానని ఎదురు చూసిన తరుణ్కి ఇప్పుడు ఎవరు ధైర్యం చెప్తారు? హారికని ఎవరు ఓదార్చగలరు? వాణ్ణి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఊరుకోరా, మనం ఎన్నో చేయాలనుకుంటూ ఉంటాం. అవన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇది కూడా అలాంటిదే. పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలా అని కూడా మాట్లాడుకుని మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడు పేరు పెట్టకముందే ఆ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అరే, నువ్వే ఇలా అయిపోతే హారికకి ఇంకెవరు నచ్చ చెప్తారు? నువ్వే ధైర్యం కోల్పోతే తనకి ధైర్యం ఇచ్చేదెవరు? నిన్ను ఇలా చూసిందంటే ఎవరు ఓదార్చినా ఆగదురా. నా మాట వినరా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు హారికకి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నా కడుపులో బిడ్డ లేదు అంటే నాకు డెలివరీ అయిపోయినట్టేగా. ఏం మాట్లాడవేంటి తరుణ్? మన బిడ్డ ఎక్కడ? వేరే వార్డులో ఉంచారా? ఉషా, నువ్వైనా చెప్పు, ఏం జరిగిందో?